పునీతులుగా మారకముందు జమ్మమ్మ గారు యేసు ప్రభుల వారిని ఎంతగానో ప్రేమించి తన పంచగాయాలను పొందుకోగలిగిన అర్హత ఎలా కలిగి ఉందో, తన పరిశుద్ధమైన జీవితము ఎలా సాగిందో ఈరోజు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. మన పునీత జమ్మమ్మ గల్గాని గారు ఇటలీ దేశంలో లూకా ప్రాంతంలో అతి చిన్న గ్రామంలో 1878వ సంవత్సరంలో మార్చి 12వ తారీఖున జన్మించారు. తన తండ్రి ఒక గొప్ప డాక్టర్, అదేవిధంగా తన తల్లి భక్తి సంపన్నురాలు అని చరిత్ర చెప్తుంది. అయితే వీరికి పుట్టిన 8 మంది సంతానములో పునీత జమ్మమ్మ గారు 4వ సంతానం. తన తండ్రిదండ్రులు తనని పెంచిన భక్తి భావాల చేత తను రోజు రోజుకి ప్రాయములోను, విశ్వాసములోను, భక్తిలోను ఎదుగుతూ వచ్చింది. తన ఫస్ట్ హోలీ కమ్యూనియన్ని 9 సంవత్సరాలకి తీసుకున్నప్పుడే తన జీవితాన్ని దేవుడికి అర్పించేంతగా తన యొక్క జీవిత విధానం కూడా మారిపోయింది. అయితే ఎప్పుడూ కూడా పునీత జమ్మమ్మ గారు తన సమయాన్ని దేవుడితో గడపడానికి ఎంతగానో ఇష్టపడేది. అందరితో చాలా తక్కువగా మాట్లాడుతూ దేవుడికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉండేది. అయితే ఇలా జీవిస్తున్న తనకి తన పరిశుద్ధతే దేవుడు తనని దర్శించడానికి ఒక గొప్ప కారణమైంది. అయితే అంత చిన్న వయస్సులో నేను దేవుడికి నా జీవితాన్ని సమర్పించుకోవాలి అని ఆరాటంతో ఉన్నప్పుడే తను అనారోగ్యం పాలైంది. అయితే ఆ అనారోగ్య కారణాల వల్ల మఠకన్యగా కాలేకపోయారు. ఎంతగానో ఆశపడింది, కానీ మఠకన్యగా చేరలేకపోయింది. అయితే దేవుడి చిత్తము నా పట్ల ఏముందో అని ఇంకా తెలుసుకోవడానికి తన అనారోగ్య సమస్యను కూడా దేవుడికి అర్పించి మనస్ఫూర్తిగా తన అనారోగ్య కారణాలను, తన అనారోగ్య బాధలను స్వీకరిస్తూ ప్రార్థన పట్టుదలతో చేస్తూ ఉండేది. ఇంకా ప్రార్థనలో ఎదుగుతూనే ఉంది. అయితే ఒకనాడు హోలీ కమ్యూనియన్ తీసుకొని దివ్య సప్రసాదాన్ని ఆరగించి ఇంటికి వచ్చి కూర్చొని తన ప్లేస్లో ప్రార్థిస్తున్న సమయంలో ఒక గొప్ప అద్భుతం జరిగింది. అదేంటంటే దేవుడి మెల్లని స్వరము తనని దర్శించింది. జమ్మమ్మ, ఇదిగో నేను కల్వరి స్లీవపై నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాను అని వినిపించింది జమ్మమ్మ గారికి. అయితే క్రీస్తు నడిచిన బాటని ఎలా అనుసరించాలి, కల్వరి గిరిని నేను ఎలా చేరుకోవాలి అని ఎంతో ఆలోచించేది ఆనాటి నుండే. అతి కొన్ని రోజుల తర్వాతే క్రీస్తు శకం 1899లో జూన్ నెల 7వ తారీఖున పరిశుద్ధ శుక్రవారం రోజున దేవుడి యొక్క తిరుహృదయ మహోత్సవ సందర్భంగా దేవుడు హృదయాన్ని గురించి ధ్యానిస్తూ ఉన్నప్పుడు, దేవుడు హృదయం గురించి పరితపిస్తూ ఉన్నప్పుడు, ఇంత చిన్న హృదయముతో యేసు ప్రభుల వారు లోకాన్ని ఎంత గొప్పగా ప్రేమించారు అని తనంతట తానుగా ధ్యానిస్తూ ఉన్నప్పుడు, ఈ ప్రపంచాన్నంతా కాపాడే అంత గొప్ప ప్రేమ, ఈ ప్రపంచాన్నంతటికీ పాప విమోచన కలిగించిన ఈ ప్రేమ, ఈ హృదయము నేను ఎలా అయినా పొందుకోవాలి అనే ఒక గొప్ప ప్రయత్నమే పునీత జమ్మమ్మ గారు పంచగాయాలను పొందుకోవడానికి ఒక గొప్ప అర్హతని సంపాదించున్నారు. ఆ సమయంలో ఒక గొప్ప తీరని వేదనతో పొందుకున్నారు ఆ పంచగాయాలను. అయితే ఈ పంచగాయాలను పొందుకున్నాను అని తాను గ్రహించినప్పుడు తను ఎంతగానో ఆనందించింది, ఎంతగానో వేదనకి గురైంది, ఎంతగానో శ్రమని అనుభవిస్తున్నప్పటికీ ఆ బాధను మనస్ఫూర్తిగా స్వీకరిస్తూ యేసు ప్రభుల వారి యొక్క తిరు హృదయానికి తన పంచగాయాలను అర్పించుకొని తనని స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవుడికే తన జీవితాన్ని అర్పించాలి అని ఇంకా గొప్ప పట్టుదలతో ఇంకా జీవితాంతం నా ఈ శరీరము, నా ఈ జీవితము నా దేవుడికే సొంతము అనే ప్రేమను ప్రకటించింది. అందుకే పునీత జమ్మమ్మ గారు
ప్రతి గురువారం సాయంత్రం నుండి శుక్రవారం సాయంత్రం వరకు దేవుడి యొక్క పంచగాయాలను పొందుకునేవారు. ఈ అద్భుతాన్ని చూడడానికి ఎంతోమంది తండోపతండాలుగా ఆ ప్రదేశానికి వచ్చి తను జీవిస్తున్న ఈ జీవితాన్ని చూసి, పంచగాయాలను చూసి వారి యొక్క విశ్వాసం కూడా బలపడిపోయింది. అయితే కొన్ని రోజులకి దేవుడి మీద ఉన్న ప్రేమ ఎలా వ్యక్తపరచాలో అర్థం కాక తన ఇష్టపూర్వకంగా దేవుడి ఆత్మ ప్రేరేపించిన విధంగా తన యొక్క డైరీని ఒక ఆత్మ పుస్తకముగా ఆత్మకథ రాసింది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ పుస్తకమే పునీత జమ్మమ్మ గారు రాసిన గొప్ప ఆత్మకథ. దేవుడి యొక్క సహవాసంలో జీవిస్తూ, దేవుణ్ణి ప్రేమిస్తూ పంచగాయాలను పొందుకుంటున్న పునీత జమ్మమ్మ గారు దేవుడి చేత పిలువబడ్డారు. తన పరిశుద్ధమైన జీవితమే అందుకు కారణమైంది. అందుకేనేమో అతి తొందరగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది ఆ తల్లి. 1903 సంవత్సరంలో, అంటే 1878 సంవత్సరంలో పుట్టి ఉన్నారు, జన్మించి ఉన్నారు. 1903 సంవత్సరంలో ఏప్రిల్ నెల 11వ తారీఖున దేవుడి చెంతకు వెళ్ళిపోయినారు ఆ తల్లి. కరెక్ట్గా 25 సంవత్సరాలకే తన యొక్క జీవితాన్ని దేవుడి యొక్క రాజ్యంలోకి దేవుడు ఆహ్వానించి ఉన్నారు. అయితే ఈ తల్లి జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సింది, ఇదిగో పరిశుద్ధంగా జీవిస్తే మన పరిశుద్ధ ఆత్మదేవుడు మన శరీరాన్ని తనకు నిలయంగా మార్చుకొని మన జీవితంలో తన యొక్క నెరవేర్పుని నెరవేరుస్తాడు. తన చిత్తాన్ని అంగీకరించగలిగిన శక్తి దేవుడే మనకి దయచేస్తాడు. అయితే పరలోకంలో ఉన్న మన పునీతురాలైన జమ్మమ్మ గారిని మనం ఈరోజు అడుగుదాము. అమ్మా, మా అందరి కోసం ప్రార్థించు తల్లి. మీ కుటుంబం వలె మా కుటుంబాలు కూడా పరిశుద్ధతలో, విశ్వాసములో, భక్తిలో ఎదగాలి అని మా అందరి కోసం ప్రార్థించమని, అదేవిధంగా దేవుడి చేత పంచగాయాలను పొందిన తల్లి, మా పంచేంద్రియాలను దేవుడి యొక్క పరిశుద్ధతలో నడవడానికి మాకు సహాయం చేయమని ప్రార్థించమ్మా. మనమందరము అడుగుదాము. పునీత జమ్మమ్మ గారా, మా కోసం, మా కుటుంబాల కోసం తండ్రి యేసుని ప్రార్థించమ్మా. ఆమేన్. హల్లెలూయా.